ప్రార్థన చేసుకొని మనము ఈ 7వ రోజు ప్రభువు మనతో ప్రార్థనాత్మలోనికి పురికొల్పే ఆలోచన ఏమనుగ్రహిస్తారో దాని కొరకు మనము సిద్ధపడదాం. ప్రార్థన చేసుకొని కృపగలిగిన పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా సృష్టికర్తవైన తండ్రి, 21 దినాల ప్రార్థనా క్రమంలో మమ్మలను 7వ రోజులోనికి ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు ప్రభువా. మోషే భక్తుని ద్వారా మీరు రాయించిన కీర్తనలో మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అని మీరు మాకు సెలవిచ్చినట్లుగా మేము జీవించేటటువంటి ఈ యాత్ర కాలంలో ఎంత సమయం మీ దగ్గర మీతో ఏకాంతంగా గడిపాం, ఎంత సమయం సమాజంగా సమూహంగా గడిపాం, ఎంత సమయం సజీవులుగా ఉన్నటువంటి విశ్వాస గణంతో గడిపాం, ఎంతకాలము నీ ఉపదేశాలు వింటూ గడిపాం, ఎంతకాలం మీ నామస్మరణ చేస్తూ బతికాం అనేది మా జీవితాలకు ముఖ్యంగా అనుకో ప్రభువా. ఈ ఉపవాస దినాలు సంవత్సరానికి ముమ్మారు పెట్టుకోవటంలో మిమ్ములను సమీపించే లోకాన్ని వేరయ్యే లోకానికి దూరమయ్యే ఈ క్రమంలో మమ్మలను మరింత నీ సహవాసానికి చేరువ చేయడానికి ఈ ఉపవాస దినాలు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి నాతో మాతో మీ సన్నిధిని ప్రసన్నత నుంచి ఈరోజు మీరు ఉద్దేశించినటువంటి విషయాన్ని నాతో మాతో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావములు మీరే ఆరోపించుకొనమని, కావలసిన ఆలోచనను నాకు మాకు మీరు ప్రసాదించమని, వినగల చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని, అవలంబించగలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించమని మీకే మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మందరము పరిశుద్ధ వేద గ్రంథము నుంచి, బైబిల్లోంచి సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. 7 నుంచి చదువుదాం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. ఈ చదవబడిన మూల వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ఈరోజు ధ్యానించేటటువంటి అంశం ఏంటంటే, మనము ఈ 21 దినాల ప్రార్థనలో కానీ, సహవాస సంఘపరమైనటువంటి ప్రత్యేకమైన సమావేశాల్లో పాల్గొన్నప్పుడు కానీ, సభల్లో కానీ, ప్రతిష్ట పండుగలు కానీ, ఇటువంటి వాటిలో పాల్గొన్నప్పుడు ఆ పాల్గొంటూ మనం దేవుని సన్నిధిలో గడిపేటటువంటి సమయం అది ఎటువంటిదిగా ఉండబోతుందంటే, ఉండాలి అంటే ఇట్స్ ఏ డివైన్ రీపొజిషనింగ్ అనేది మనం ఈ పూట ధ్యానం చేస్తున్నాం. ఇట్స్ ఏ డివైన్ రీపొజిషనింగ్ అంటే పూర్వస్థితి తిరిగి రావటం. మనకు దేనికి సంబంధించిన పూర్వస్థితి? దైవ సంబంధమైన, దైవికమైన, మహిమాయుతమైన, పరిశుద్ధమైనటువంటి జీవితము తిరిగి రీపొజిషన్ అంటే ఏంటంటే తిరిగి పునఃస్థాయికి లేకపోతే పూర్వస్థితికి చేరుకోవటం. చాలాసార్లు మనము మళ్ళవలసిన పరిస్థితి ఉన్నా, అక్కడి నుంచి కదలవలసిన స్థితి ఉన్నా, కదలము, తర్వాత వెళ్ళము, మళ్ళుకోము. సరే ఇక్కడే ఉంటాను కాదు, ఆగిపోవటం కాదు, ముందు కొనసాగు అని దేవుడు వాక్యం ద్వారా, తన వాక్కు ద్వారా హెచ్చరిక చేసినప్పుడు ముందు కొనసాగం. అందువల్ల ఈ ప్రార్థనల్లో, ఈ ప్రత్యేక సందర్భాల్లో దేవుడు ఈ 7వ రోజు మనకు అనుగ్రహించే ఆలోచన ఏంటంటే, ఈ దినాలలో మనం గడిపే సమయం ద్వారా మనకు
డివైన్ రీపొజిషనింగ్ అనేటటువంటిది. అంటే తిరిగి మనము ఎక్కడికి చేరాలి, ఏ స్థితిలో తిరిగి మనం ఉండాలి, ఏ స్థితిలోంచి మనం తప్పిపోయామో తిరిగి మరలా ఆ స్థితిలోనికి రావటానికి. దేవుడు ఏ స్థితిలో నువ్వు ఉండొద్దని చెప్తే మనం అక్కడే ఉండిపోతున్నామో ఆ స్థితి నుంచి మారటానికి. ఎప్పుడు మనం ఆలోచిస్తాం, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పై స్థితిలోనే, హెచ్చైన స్థితిలోనే, ఉన్నత స్థితిలోనే ఉండాలి అని కోరుకొని అలానే ఉంచుతారని చాలామంది బోధించడం నేను విన్నాను. చాలా మార్లు మనలను తగ్గిస్తారు కూడా. మనం తగ్గవలసి ఉన్నప్పుడు తగ్గాలి. తగ్గట్లేదు అనుకో ఏం చేస్తారు ప్రభు? నెత్తి మీద గట్టి మొట్టిగా వేసి కూర్చోబెట్టి తగ్గిస్తారు. కానీ అందరం ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా నన్ను తగ్గించు ప్రభు అని ఎవరైనా చేస్తామా? ఎవరం చెయ్యం. నాకు ఎప్పుడు హెచ్చింపే కలగాలి ప్రభువా. నువ్వేం బోధ చేస్తున్నావయ్యా? పిచ్చి బోధ. దేవుని ప్రజలు దేవుని దగ్గర ఎప్పుడు కూడా హెచ్చించమనే చేయాలి కదా ప్రభువా. నీకు హెచ్చింపు అనేదైనా తగ్గింపు అనేదైనా నీకు దేని వల్ల కలగాలంటే దేవుని ద్వారానే కలగాలి. అయితే తగ్గింపు విషయానికి వచ్చినప్పుడు మనలో ఇన్ని దశాబ్దాలుగా దేవునిలో ఎదిగి 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 భక్తి జీవితంలో కొనసాగుతూ వచ్చిన క్రమంలో తగ్గించుకోవటం, ఎక్కడ తగ్గిపోవాలో, ఎక్కడ వినయం విధేయత చూపించాలో అక్కడ ఆటోమేటిక్గా మన జీవితం వినయంలోనికి విధేయతలోనికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళనప్పుడు దేవుడు ఏం చేస్తారు? తగ్గించి కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెడతారు. ఒకవేళ మనము దీనులుగా వినయంతో విధేయతతో నమ్మకస్తులుగా దేవునిలో కొనసాగుతూ ఉన్నట్లయితే అప్పుడు ఏం చేస్తారంట? ఈ సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో దరిద్రులను అధికారులతో కూర్చుండబెడతారు దేవుడు. దరిద్రులను అధికారులతో కూర్చుండబెడతాడు. మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును. మహిమగల సింహాసనం స్వతంత్రింప చేయడం అంటే అర్థం ఏంటి? మనలను దేవుని రాజ్యములో ప్రవేశపెట్టడం, అర్హత కలిగించడం. చెప్పుకున్నాక మనము పరలోకమునకును భూలోకమునకును 2 కొనలు ఆంచబడిన ఒక నిచ్చెన కనపడటం, ఆ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కటం దిగటం కనపడటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైన మర్మయుతమైన దైవిక మనసులోని సంగతులను పౌలు భక్తుడు రాశారు. ఏంటంటే పరలోకమందున్నవే కానీ భూమి యందున్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడాలని కోరుకున్నాడు ఆయన. దేవుడు కోరుకున్నారు. ఆ కోరికను అపోస్తలుడైన పౌలు భక్తుడు ఆత్మీయ నేత్రాలతో, ఆత్మీయ వెలుగులు గ్రహించి ఆ విషయాలను మనకు రాస్తున్నారు. ఎఫెసీ పత్రికలో మర్మాలను రాస్తున్నారు. ఇంకా అన్యజనులకు సంబంధించిన మర్మము, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె, సంఘమునకును వధువునకు సంబంధించిన మర్మము, ఇంకా ఇటువంటి విషయాలు మాట్లాడతారు. అందుకని మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేసుకోవడానికి, ఆ తర్వాత మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, మంటిలో నుంచి, తర్వాత లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. అంటే స్తంభములు అంటే అర్థం ఏంటి? ఆధారములు. స్తంభములంటే ఆధారములు. ఈ ఆధారములు అనేటటువంటివి ఆయనే నిలిపి ఉంచుతారు భూమిని తన కక్షలో. వాస్తవంగా సైంటిఫికల్గా, లాజికల్గా శాస్త్రవేత్తలు పాఠ్యపుస్తకాలు రాయించి పెట్టిన సంగతులు గమనిస్తే భూమి అనేటటువంటిది ఏ తాడో, భూమిని మోయగలిగినటువంటి మహా తాడో ఏదో, మహా చైన్ ఏదో పెట్టి ఎక్కడ వేలాడగట్లా దేవుడు దాన్ని ఒక కక్షలో వేలాడదీశాడంట. ఎంత మహాజ్ఞాని దేవుడు మన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుంచి లేవనెత్తువాడు. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఈ గ్లోబ్ని, ఈ వరల్డ్ని ఆయన ఆధారముగా నిలబెట్టారు దాన్ని. ఎంత గొప్ప దేవుడు! నేను మొన్న ఒక చిన్న డాక్యుమెంటరీ చూశాను నేను. అది ఏదో దేశంలో ఉంది. అది దాని పేరు సోఫియా ఏదో పేరు. అది 600 సంవత్సరంలో, క్రీస్తు శకము 600 సంవత్సరంలో అది నిర్మించబడిందట. నిర్మించబడితే
ఆ నిర్మించబడినటువంటి ఆ కట్టడం చాలా రమ్యంగా, చాలా ఆకర్షణీయంగా నిర్మించబడింది. అయితే ఎన్ని సంవత్సరాలు అయినట్టు సుమారుగా? నాకు సరిగా గుర్తులేదు. 400 క్రీస్తు శకం 400లోను నిర్మించబడితే 1600 సంవత్సరాలు అయినట్టు. 600లో నిలబడితే నిర్మిస్తే 1400 సంవత్సరాలు. మొత్తం మీద 1600, అంటే అంత ఎక్కువ కాలం క్రితం నిర్మించబడినటువంటి ఆ కట్టడము చుట్టుపక్కల అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల భూకంపాలు వచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్, నివాసయోగ్యమైనవి, అవి ఇవి అన్నీ కూడా కూలిపోయి మళ్ళీ కట్టబడటం, కూలిపోవటం మళ్ళీ కట్టబడటం. ఆ కొలమానం ఉంటుంది కదా, రెక్టర్ స్కేల్ మీద ఇన్ని 7 పైన భూకంప స్థాయి వస్తే మొత్తం కూలిపోతాయి. 9, 10, 11 వస్తాయి. కొన్నిసార్లు చాలా కుప్పకూలిపోతాయి. నేపాల్లోనైతే 10 దాకా వస్తాయి, భూకంపాలు వస్తూ ఉంటాయి. ఎన్నో మార్లు వచ్చి ఎన్నిసార్లు కొట్టినా చుట్టుపక్కల ఉన్నటువంటి దాని చుట్టుపక్కల ఉన్నవి అన్నీ కూలిపోయినాయట, మళ్ళీ కట్టుకున్నారట. కూలిపోయిన మళ్ళీ కట్టుకున్నారు. 1600 సంవత్సరాలుగా ఇప్పటికి కూడా ఆ కట్టడం చెక్కు చెదరలేదు. అదొక వింతలాగా ఉంది. ఎందుకు వింతలాగా ఉందంటే, దాన్ని చాలామంది శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే వాళ్ళు ఒక స్ట్రక్చర్ని చూపించారు. దాని స్ట్రక్చర్ని వాళ్ళు ఏం చేశారంటే, కరెక్ట్గా 4 స్తంభాలు, ఆ కట్టడం మొత్తాన్ని కూడా స్థిరంగా ఉంచడానికి 4 మెయిన్ స్తంభాలు వేసి దానిపైన ఈ ఫ్రేమ్ని, స్ట్రక్చర్ని అలా పెట్టారు. అందువల్ల ఇది కుడికి ఎడమకి ముందుకి వెనక్కి ఇలా వాలిపోవటానికి వీలు లేనంత పటిష్టమైన రీతిలో అప్పటి ఇంజనీర్లు కట్టారట. ఆర్కిటెక్చర్కి సంబంధించో మరి దేనికంచో మరి అసలు ఏమీ అభివృద్ధి లేని దినాల్లో అంతటి పురోగతిని సాధించటం చాలా ఆశ్చర్యం. దాన్ని ప్రత్యేకంగా చూపించారు. కొన్ని చోట్ల బీటలైనా రావటం చూడాలి కదా మనం, బీటలు కూడా రావట్లేదట, అంత అద్భుతంగా నిర్మించారట. అదే కనపడతా ఉంది ఆ విధంగానే పోలిక. ఆ పోలిక మనకు అర్థం కావటానికి చెప్తున్నా. భూమి యొక్క స్తంభములు దేవుని వశంలో ఉన్నాయట. అందుకని ఈ దినాల్లో మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే, ప్రభువా, మేము ఉన్న స్థితిలో నుంచి అభివృద్ధి పథమైన స్థితిలోనికి, అనగా పూర్వమున్నటువంటి స్థితిలోనికి, అంటే భక్తి విషయంలో మనము రక్షింపబడిన తొలిటి దినాల్లో ప్రభునందు, భక్తినందు, విశ్వాసమందు చాలా బలంగా ఉన్నాం. కాలక్రమంలో దశాబ్దాలు జరుగుతున్నప్పుడు భక్తిలో మనం ఏమైపోయాం? నిస్సత్తువుగా మారిపోయాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, తిరిగి మరలా అటువంటి శక్తివంతమైన ప్రార్థన యోధురాలిగా, విశ్వాస వీరునిగా, విశ్వాస ధీరురాలిగా నన్ను మరలా తిరిగి నాకు ఆ పూర్వస్థితిని దయచేయి ప్రభువా, తిరిగి నాకు ఆ వైభవాన్ని అనుగ్రహించు ప్రభువా అని మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తరువాత నేనున్న స్థితి, ఇప్పుడున్న స్థితి, అది నీకు ఇష్టమైనదైతే ఉంచండి. ఇష్టం లేనిదైతే మీరు దాన్ని ఏం చేయాలి? తిరిగి మరలా మీకిష్టమైనటువంటి స్థితిని మాకు దయచేయండి ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. అక్కడే ఒక మాట అంటున్నారు, దరిద్రులను అధికారులతో దేవుడు కూర్చోబెడతారట. అంటే మనకున్న దారిద్ర్య స్థితిలోంచి దేవుడు అభివృద్ధి పదంలోకి మనల్ని నడిపించారు. ఎప్పుడు నడిపిస్తారండి? రాష్ట్రంలో మంచి ప్రభుత్వాలు వచ్చినప్పుడు నడిపిస్తారు, మంచి ప్రభుత్వాలు రానప్పుడు నడిపిస్తారని ప్రజల, పాలకుల మేధస్సు మీద ఆధారపడి కాదు. దేవుడు నీవు నేను నమ్మకస్తులుగా వినయము, విధేయత, దైవ వాక్కును అనుసరించి బతకటం, దేవుని మాట చొప్పునే జీవితాన్ని జీవించటం, ఇవన్నీ చేసినప్పుడు మన స్థితిగతులనన్నిటినీ కూడా, దారిద్ర్య స్థితి, దీనస్థితి, వాటన్నిటినీ మార్చి దేవుడు ఉన్నతమైన రీతిలో మనలను ఒక ఉన్నత స్థితిలోనికి నడిపిస్తారు, ఆశీర్వదిస్తారు. అయితే ఆ తదుపరి మన అవిధేయత వల్ల, మన వక్ర బుద్ధి వల్ల, మనం లోకంలోనికి ఏడవబడటం వల్ల, లోకపు ఆకర్షణలకు లొంగిపోవటం వల్ల, మనకున్నటువంటి గతంలో విడిచిపెట్టినటువంటి దుర్వ్యసనాలు, దుర్భ్యాసాలు
అనేటటువంటి వాటన్నిటినీ కుక్క వాంతికి తిరిగినట్లుగా మరలా తిరిగిపోయి ఆ వ్యసనాల్లోనే కూరుకుపోయి ఆ మత్తులోనే జోగుకుంటూ ఉన్నట్లయితే తిరిగి పూర్వపు స్థితి మళ్ళా తిరిగి మనకు వచ్చేస్తుంది. ఏమిటా స్థితి? దారిద్ర్య స్థితి, భ్రష్టత్వం. అటువంటి స్థితిలోనికి జారిపోయి తిరిగి వెనక్కి వెళ్ళిపోయినటువంటి వారికి ఈ 7వ రోజు వాక్కు ద్వారా మనకిస్తున్న అభయం ఏంటంటే, తిరిగి మరలా ఆ పూర్వస్థితిని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. పూర్వస్థితి అంటే ఏది? సెకండ్ స్టేజ్. ఫస్ట్ దారిద్ర్యత, అక్కడి నుంచి దేవుడు ఆశీర్వాదం ఇచ్చారు. అక్కడి నుంచి మరలా మనం దారిద్ర్యంలో వెళ్ళి 3వ స్టేజీ, తిరిగి మరలా ఇప్పుడు 4వ స్టేజీ. ఏ స్టేజ్ అది? తిరిగి మరలా ఆశీర్వదింపబడినటువంటి స్థితి. చాలాసార్లు ఆర్థిక లేమి ఉన్నప్పుడు అణిగి ఒదిగి ఉన్న మనుషులు ఆర్థిక సమృద్ధి వచ్చినప్పటికి వాళ్ళకి రెక్కలు వచ్చేస్తాయి, కొమ్ములు వచ్చేస్తాయి. రెక్కలు వస్తాయి, కొమ్ములు వస్తాయి, కాళ్ళకి చక్రాలు వస్తాయి కదా. వేగం పెరిగిపోద్ది, ప్రయాణాలు ఎక్కువైపోతాయి, పిక్నిక్లు ఎక్కువైపోతాయి, సరదాలు ఎక్కువైపోతాయి, దేవుని సన్నిధిలో గడపరిక మర్చిపోతారు. రోగంతో ఉన్నవాళ్ళు ఉంటారు, దీర్ఘకాల వ్యాధులతో ఉన్నవారు ఉంటారు. ప్రభు సన్నిధిలో ఆ వేదన తట్టుకోలేక మొరపెట్టినప్పుడు దేవుడు స్వస్థత ఇస్తే, స్వస్థతతో పాటు అస్వస్థత ఉన్నప్పుడు నీరసం నిస్సత్వ ఉండి కూర్చున్నారు ఒక చోట కదలకుండా. ఇప్పుడు దేవుడు స్వస్థత ఇచ్చిన తర్వాత, శక్తి బలం ఆరోగ్యం వచ్చిన తర్వాత వీళ్ళని ఎవరు ఆపలేము. 70 ఏళ్ల వృద్ధుడు 17 ఏళ్ళు అయిపోతాడు. అవునా? ఎంతమందిని చూస్తున్నాం మనం? ఒకవేళ అలా మనం ఉన్నామేమో జాగ్రత్త పరీక్షించుకోవాలి. ఆ రోగశయ్య మీద ఉన్న నిన్ను స్వస్థపరిచినందుకు ఇచ్చిన శక్తిని, ఇచ్చిన కాలాన్ని, ఇచ్చిన ఆయుష్ కాలాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టకపోతే తిరిగి మరలా ఈ విచ్చలవిడితనం వల్ల పూర్వపు జబ్బులోనికి వెళ్ళిపోతే తిరిగి మరలా ప్రార్థించి పూర్వస్థితిలోనికి చేరుకో. డివైన్ రీపొజిషనింగ్, తిరిగి మరలా పూర్వస్థితిని పొందుకోవటం, తిరిగి కోల్పోయిన దాన్ని పొందుకోవటం. అందుకని దేవుడు నిన్ను ఈ ప్రార్థన సమయంలో ఏకాగ్రతతో దేవుని సన్నిధిలో గడిపినప్పుడు నీకు తిరిగి పూర్వస్థితిని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు. ఎవరికి వాళ్ళం వ్యక్తిగతంగా పరీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకని ఇక్కడ మనము ఆలోచిస్తూ పోతే కొన్ని మనము చేయవలసినటువంటి ప్రార్థనలు అవేమిటంటే, మొట్టమొదటిది, కాలాలు మారుతూ ఉన్నాయి ప్రభువా. మారుతున్నాయా? కాలాలు ఆగిపోతాయా? కాలాలు మారతాయా? ఆగిపోతాయా? కాలం ఎంత గొప్పదంటే గమనించండి. కాలం ఎంత గొప్పదంటే, నీవు భూమి మీద ఉన్నప్పుడు కాలం ఆగదు. దేవుని రాకడ 1000 ఏండ్ల పరిపాలన వచ్చినప్పుడు కూడా కాలం ఆగదు, కొనసాగుతూనే ఉంటుంది. పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ కాలం ఆగిపోయి ఉండదు. అక్కడ కూడా ఏమవుతూ ఉంటుంది? కొనసాగుతూ ఉంటుంది. కాలం అనేది ఎప్పటికీ ఆగదు. అందుకే ప్రభు అన్నారు, అల్ఫా నేనే, ఓమేగయు నేనే, భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉండువాడను అనువాడను అనేవాడను నేనే, సర్వము నేనై ఉన్నానన్నారు ప్రభు. అందుకని కాలాలు సమయాలు ఎవరి వశంలో ఉన్నాయి? ఆయన వశంలోనే ఉన్నాయి. కనుక మనము ప్రార్థించవలసింది ఏంటంటే, ప్రభువా, ఈ కాలాలు మారిపోతున్నాయి కాబట్టి నాకు తల్లి గర్భములో రూపింపబడిన దగ్గర నుంచి 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకుతున్నాను. నీవు నా జీవితాన్ని కొనసాగింపచేస్తున్నావు. ఈ స్పాన్లో, ఈ సమయంలో నాకు ఒక ఉన్నత స్థితిని మీరు అనుగ్రహించేటటువంటిది ఉందే, అది ఎక్కడో ఒక స్పాన్, ఒక టైం ఉంది. ఎక్కడో నా కొరకు ఒక సమయం, ఇంకొక వ్యక్తి కొరకు ఇంకో సమయం, ఇంకొక వ్యక్తి కొరకు ఇంకో సమయం కదా. ఆ సమయాన్ని ఎప్పుడూ కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఆ పర్టికులర్ టైం దేవుడిని ఆశీర్వదించే టైం ఉంటుంది. దాన్ని మన బద్ధకంతోనో, మన నిద్రతోనో, మన బలహీనతతోనో, మన వ్యసనంతోనో పోగొట్టుకుంటే తిరిగి మరలా దాన్ని సంపాదించుకోవడానికి ఎప్పుడు కలుగుతుందో తెలియదు, ఎప్పుడు లభిస్తుందో తెలియదు అటువంటి అవకాశం. అందుకని దేవుడు, మీరు సమయాన్ని పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీరు ప్రవర్తించాలి. ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి మన జీవితాన్ని గురించి. అందుకనే
కాలాలు సమయాలు మారుతున్నప్పుడు ప్రభువా, నేను ఒకవేళ అవిధేయురాలుగా ఉంటే తిరిగి మరలా పూర్వస్థితి నాకు డివైన్ రీపొజిషనింగ్ అన్నాం కదా, తిరిగి నాకు ఆ పూర్వస్థితిని నాకు దయచేయి. తిరిగి నేను యథాస్థితిలోనికి రావటానికి. రీపొజిషన్ అంటే ఏంటంటే యథాస్థితిలోనికి, అంటే దేవుడు ఉంచవలసిన స్థలంలో ఉండటం, దేవుడు ఉండమన్నట్టు ఉండటం, అది మనం చేయవలసింది. ఆ తర్వాత ఏంటంటే చిన్నపిల్లల మాకు ఇవ్వబడిన మీరు చిన్నపిల్లల జీవితాల్లో కూడా ఖచ్చితంగా మీరు ఒక ఉన్నత స్థాయిని, ఉన్నత స్థితిని వారికి మీరు అనుగ్రహిస్తారు. అందుకని మేము కూడా మా పిల్లలను చిన్నతనం నుంచి వారికి కలిగిన ఉన్నత స్థితిలోంచి, ఔన్నత్యంలోంచి దిగజారిపోకుండా, బయటకు రాకుండా పెంచేటటువంటి ఆత్మీయ జ్ఞానం తల్లిదండ్రులమైన మాకు అనుగ్రహించండి. అంతేకాదు, మీ నామమును మేము ఎప్పుడూ కూడా అత్యున్నతమైన స్థానంలో నిలబెడదామని, మా స్తుతుల ద్వారా నిలబెడదామని మేము ఇష్టపడుతున్నాం ప్రభువా. కానీ స్తుతించలేకపోతున్నాం, స్తుతించి నిన్ను మహింపరచలేకపోతున్నాం, నిన్ను ఘనపరచలేకపోతున్నాం. కాబట్టి మాకు మీ నామమును ఎప్పుడు అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి కావలసిన స్తుతించే జిహ్వా ఫలించే కృప మాకు అనుగ్రహించమని ప్రభువు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత గమనించినప్పుడు మా జీవితాల్లో సూపర్ న్యాచురల్ కార్యాలు, పవర్, శక్తి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను అనుభవించే శక్తిని మీరు అనుగ్రహించండి, స్థితిని మాకు అనుగ్రహించండి అని మనం ప్రార్థన చేయాలి. అందుకనే ఉన్నటువంటి పరిస్థితులు, ఉన్నటువంటి మా ప్రాంతాలు, తర్వాత ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు, వీటన్నింటి నుంచి కూడా మమ్మలను తిరిగి యథాస్థితిలోనికి మమ్మలను చేర్చండి అని మనం ప్రార్థన చేయాలి. తర్వాత విమోచింపబడిన సంఘము ఆ విమోచనను కోల్పోయి తిరిగి దాస్యంలోనికి వెళ్ళిపోతుంది. సంఘాల్లో ఉన్నది అదే. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను మీకు, ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అని గుర్తుందిగా. ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. మనము మన ఇల్లు ఏనుగులు పట్టేంత తలుపులతో కట్టుకోం. చిన్నగా ఉంటాయి మన తలుపులు, 7 అడుగులు తలుపులు, కొన్ని 6 అడుగులు తలుపులు హైట్. ఒక ఏనుగును మన లోపల రప్పించుకోవాలంటే రప్పించుకోవచ్చు, ఆ వయసులోనే ఒక గొన్న ఏనుగును రప్పించుకోవచ్చు లోపలికి. వచ్చిన తర్వాత అది పెరుగుతూ 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 పెద్దదైపోతే తిరిగి బయటికి వెళ్ళటానికి మన గుమ్మాలు పట్టవు. అప్పుడు 2 ఆప్షన్స్ ఏంటి చెప్పండి. ఒకటి, గుమ్మాలు పగలగొట్టాలి. ఇల్లు ఎలా పగలగొట్టుకుంటాం? లేదంటే రెండోది ఏం చేయాలి, ఆ పెరిగిపోయిన ఏనుగుని చంపేయాలి. ఏం చేస్తాం మరి? మీరు భలేవాళ్ళండి, ముందే ఇల్లు కట్టుకునేటప్పుడే ఏనుగు పట్టి ఎంత తలుపు పెట్టుకునే పనిగా అని వంకర ప్రశ్నలు మనం అడగటానికి లేదు. ఎందుకనంటే ఏనుగు అనేది ఇక్కడ మనకి ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే లోకం అనేటటువంటి, లోకపు ఆశలు అనేటటువంటివి, లోకపు ఆచారాలు అనేటటువంటివి, లోకపు దైవ వ్యతిరేక సాంప్రదాయాలు లాంటివి, ఇవన్నీ కూడా ఒక్కసారి డామ్ అని మన మందిరంలోకి చొరబడవు. ఒక్కొక్కటి చిన్నగా ప్రవేశించి గున్నేనుగులాగే వచ్చి లోపలికి ఒక పెద్ద ఏనుగుల కొండలాగా తయారైపోద్ది. దాన్ని బయటికి పంపలేము, ఇల్లు గోడలకు పగలు కొట్టుకోలేము. మనిషి పతనం అయిపోతాడు, నశించిపోతాడు, దుష్టుని చేతుల్లోకి వెళ్ళిపోతాడు. అందుకని మనం ఏం చేయాలంటే మన జీవితంలో దేవుడు విమోచింపబడినటువంటి స్థితిని ఎప్పుడూ మనము అలాగే నిలకడగా స్థిరంగా కొనసాగింపజేసుకోవటం కొరకు ప్రభువుని అడగాలి. ప్రభువా, మా సంఘం విమోచింపబడింది, సంఘంలో చాలా తక్కువ మంది ఉన్నారు పాపంలో, వాళ్ళు కూడా ప్రభువులోకి వచ్చారు. అందరు రక్షించబడిన వాళ్ళు వచ్చారు, దేవునికి స్తోత్రం. కానీ రోజు రోజుకి దిగజారిపోయి లోకంలో మళ్ళీ సంఘం వెళ్ళిపోతుంది. లోకపు ఆచారాల్లోకి, విమోచింపబడిన సంఘం లోకపు ఆచారాల్లోకి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు మనం ప్రార్థన చేయాల్సింది, ప్రభువా విమోచింపబడిన వారు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దేవుని స్తుతిగానాలు, నిరీక్షణతో కూడిన నిరీక్షణ బలాన్ని పెంచేటటువంటి స్తుతిగానాలు పాడుకుంటూ నిరంతరము ప్రయాణిస్తూ సియోనుకు వెళ్ళిపోవాలి. అంతేనా? ఆ తర్వాత గమనించినప్పుడు క్రీస్తు శరీరము క్రీస్తు శరీరము లోపల ఘర్షణ మొదలైతే క్రీస్తు శరీరము లోపల ఘర్షణ మొదలైతే ఏం చేసుకోవాలి? మనము ఏం చేసుకోవాలంటే పరిశుద్ధాత్ముని ద్వారా గద్దింపు కలిగించి మన శరీరము, బాడీ ఆఫ్ ద క్రైస్ట్ అనేది యూనిటీకి వచ్చేటప్పుడు, పూర్వస్థితికి వచ్చేటట్టు చూసుకోవాలి, యథాస్థితికి వచ్చేటట్టు చూసుకోవాలి. అంతేకాకుండా తరములు వెంబడి తరం వస్తున్నప్పుడు, తరము వెంబడి తరము దాటుతున్నప్పుడు ఆ తరాలను గమనించే వాళ్ళు ఎవరంటే ఎక్కువ ఆయుష్కాలం బతికే పెద్దలు. అటువంటి పెద్దలు సంఘానికి అవసరం. ఆయుష్మంతులుగా తరాలను చూస్తూ 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 80 ఏళ్ళు 90 ఏళ్ళు పెరిగిన తల నెరిసిన వృద్ధులు ఉన్నారే, వాళ్ళు సంఘానికి అవసరం. ఎందుకనంటే వాళ్ళు 5-6 తరాలను చూస్తారు. చూసినప్పుడు ఆ తరాలలో ఎవరెవరు దేవునిలో ఉండి ఆశీర్వదించబడ్డారు, ఎవరెవరు దేవునికి దూరమై నష్టపోయారు, ఇవన్నీ అర్థం చేసుకొని వాళ్ళైతే తరాలకు చెప్తారు, అబ్బాయి ఇలా ఉంటే ఆశీర్వదించబడతారు. దేవుడు నిర్ణయించిన నిర్ణయం చొప్పున ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వలే ప్రవర్తించాలి మీరు అని మనము నేర్చుకోవాలి. ప్రార్థన చేయాలి ప్రభు సన్నిధిలో. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే, ఆత్మీయతలో అనుభవం ఎక్కువ ఉండి ఎదిగినటువంటి వారు కాకుండా కొత్తగా రక్షించబడినటువంటి బిడ్డలు ఉంటారు. వారు ఆత్మీయతలో చాలా తక్కువ అనుభవం కలిగిన వాళ్ళు ఉంటారు, నూతనంగా రక్షించబడిన వాళ్ళు. దుష్టుడు తొందరగా వాళ్ళనే లాగేస్తాడు, వాడుకుంటాడు. అందుకని మనం ఏం ప్రార్థన చేయాలంటే, నూతనముగా రక్షింపబడి సంఘంలో సహవాసంలో ప్రవేశించినటువంటి వారి ఆత్మీయ స్థితి బలపరచబడటానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మనము దేవుడు ఆశించిన స్థితిలోనికి, పవిత్రమైన మహిమాయుతమైన స్థితిలోనికి ప్రవేశించడానికి, తిరిగి ప్రవేశించడానికి మనం చేయవలసింది ఏంటంటే, శరీరపరంగా, ఆత్మీయ పరంగా, తర్వాత కుటుంబ పరంగా, సమాజ పరంగా, ఆర్థిక పరంగా, అన్ని రీతులుగా కూడా మనము దేవుడు ఉద్దేశించినట్లుగా, దేవుడు ఆశించినట్లుగా మమ్మలను జీవింపచేయండి, బ్రతికించండి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఇంకొకటి కూడా ఉంది. ఏమండో, నేను చెప్తున్నటువంటి ఈ ఇన్ని రోజులు నేను చెప్పేటటువంటి ప్రతి విషయానికి వచనం ఉంది, బైబిల్ ఆధారం ఉంది. అవి నేను చెప్పడంలా. ఎందుకు నాకంత ధైర్యం ఎందుకనంటే, నేను చెప్పేటటువంటిది రెఫరెన్స్ చూపించినా చూపించకపోయినా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సంగతే కనుక నేను చెప్పుకుంటూ వెళుతున్నాను. మనం ఎక్కువ సమయం గడిపేది కాదు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే, ప్రిజన్ టు ద ప్యాలెస్, యేసు నామములో చరానుభవంలోంచి దేవుని సన్నిధికి వచ్చేటటువంటి, దేవుని అంతఃపురానికి ఎక్కొచ్చేటటువంటి అనుభవంలోనికి మమ్మల్ని మరలా తీసుకురండి. చరానుభవం అంటే ఏంటి? దుష్టుని చేత, దుష్టుని తలంపుల చేత, దుష్టుని క్రియల చేత మనం బంధించబడుతున్నాం. అటువంటి బంధకాల్లోంచి మనము విమోచింపబడాలని ప్రార్థన చేద్దాం. దేవుని కొరకు ప్రకాశించాలని ప్రార్థన చేద్దాం. అన్ని విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. చిట్ట చివరిగా యథావిధిగా మన క్రమం చొప్పున ఏమని చివరి ప్రార్థన చెప్పండి, రోజు చేస్తున్నాం. తూర్పు గాలి బలముగా మన మీద వీచున్నట్లుగా, పరిశుద్ధాత్మ శక్తి గొప్ప వేగమైన గాలిగా, వాయువుగా మన మీదకు ఈ 21 దినాలు, రాబోయే సంవత్సరాలు, ప్రభు రాకడ పర్యంతం వీచి మనల్ని బలపరచాలని మనమందరం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన మా ప్రభువా, 7వ దినంలో పరిశుద్ధమైన దైవికమైన పూర్వస్థితిలోనికి, కోల్పోయిన స్థితిలోనికి, ఉండవలసిన అసలైన స్థితిలోనికి మేము వెళ్ళటానికి ఏమేమి అవసరమో
మీరు ఎలాగ మమ్ములను అటువంటి స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతున్నారో ఆ విషయాలను మాకు అర్థమయ్యేటట్లు మీరు సహాయం చేసినందుకు మీకే వందనాలు చెల్లించుకుంటూ ఇన్ని దినాలు మమ్మల్ని నడిపించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రేపటి 2వ వారపు మొదటి రోజు అనగా 8వ రోజులో కూడా నన్ను మమ్మల్ని నడిపించి మహిమ ఘనత ప్రభావములు మీరే ఆరోపించుకునమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.